సార్ రెండు కాంబినేషన్ ఇందాక మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు రేవంత్, ఇప్పుడు జగన్ కేటీఆర్ గారు చాలా ఇది చాలా అదే. ఇప్పుడు ఆ టీంలో నుంచి ఒకరు ఈ టీం, ఇప్పుడు మనకి ఐపీఎల్ వచ్చిన తర్వాత ఇప్పుడు అంతకుముందు ఇండియా టీము, పాకిస్తాన్ టీము, లేకపోతే వెస్టిండీస్ టీము, బ్రిటిష్ ఇంగ్లాండ్ టీము, ఇలా స్పష్టంగా ఉండేది శ్రీలంక టీం. ఇప్పుడు అట్లా కాదు. ఈ ఐపీఎల్ మ్యాచ్ వచ్చాక ఎవరికి చేతనైతే వాళ్ళని ఆడ తీసేసుకొని అదేదో పలానా కింగ్ రైజర్స్ అనో లేకపోతే ఈస్ట్ లయన్స్ అనో ఏదో పేరు పెట్టుకొని వచ్చేస్తుంది. దాదాపు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయం అలాగే ఉంది. గత 2 రోజుల్లో మీరు చూడండి, పొత్తులు, ఎన్నికల పొత్తులు లేవు కానీ నాయకుల పొత్తులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఉన్న పెద్ద పేరు ఏంటి? ఆయన ఒంటరిగా పోటీ చేస్తాడు, ఎవరితో పొత్తు పెట్టుకోడు. అందుకని వచ్చేసరి కూడా ఆయనకు ఉండే అవకాశం, ఆయన 40% ఓట్లు ఆయనకు ఉంటాయి అని. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ముందు నుంచి పొత్తులు పెట్టుకుంటున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగా పొత్తు పెట్టుకోలేదంటే పెట్టుకున్నాడు. ఎవరితో అంటే బీఆర్ఎస్తో. బీఆర్ఎస్ ఏమో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయదు, వైసీపీ ఏమో తెలంగాణలో పోటీ చేయదు. కానీ వీళ్ళిద్దరికీ ఒక ఆసక్తికరమైన పొత్తు. ఎంత అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక నాతో ఇంతవరకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి, వచ్చి కేసీఆర్ని పలకరించిపోయారు మాజీ ముఖ్యమంత్రిని, కానీ ఆయనకు అప్పుడు ఏదో దెబ్బ తగిలితే నా దగ్గర రాలేదన్న పద్ధతిలో దాదాపు బహిరంగంగానే అసంతృప్తి వెలిబుచ్చిన పరిస్థితి. అలా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చి కేసీఆర్ని కలుసుకొని నదీ జలాలు వాటికి సంబంధించి అవగాహన, తర్వాత అది ముందుకు పోలేదు కానీ అది నడిచింది. అంటే సుహృద్భావం, గుడ్ విల్ బ్రహ్మాండంగా నడిచింది. పైకి కేసీఆర్ కనిపించిన కేటీఆర్ ఇది ఆల్వేస్ అనే వెరీ ఫ్రెండ్లీ టర్మ్స్ విత్ జగన్ అనేది అది రాజకీయ వర్గాలన్నింటికి కూడా తెలిసిన అంశం. 2018లో కూడా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి నేను ప్రధానమంత్రి కాకూడదా ఇట్లాంటివి అడిగినప్పుడు కేటీఆర్ జగన్ దగ్గరికి వెళ్ళి వాస్తవంగా మేము కలిసి వస్తాం మీతో అని చెప్పినటువంటి ఇది కూడా జరిగింది. సో ఈ మధ్య మొన్న గుర్రపు పందాలు కాదు కానీ గుర్రపు స్వారీ, ఈక్వెస్ట్రియన్ గుర్రపు స్వారీ నేర్పించేటటువంటి దాంట్లో బెంగళూరులో, అది కూడా ఇప్పుడు బెంగళూరు జగన్ సెంటర్, జగన్ అడ్డా అంటే కేటీఆర్ కూడా అక్కడ ప్రత్యక్షం అయ్యారు. ఇద్దరు కలిసాక కేటీఆర్ ట్విట్టర్లో ఇది హ్యాపీ టు బి అట్ జగన్ అన్నాను, లేకపోతే వెరీ ప్రౌడ్ టు బి విత్ జగన్ అన్నాను, ఏదో ట్విట్టర్లో కూడా ఆ ఫోటోలన్నీ కూడా పెట్టారు, ఎవరో పెట్టడం అది ఇది కాకుండా. సో ఈ కాంబినేషన్ చాలా రేర్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ అట్ బెంగళూరు. అది కూడా రాజకీయ గుర్రపు స్వారీలో బాగా వేగంగా దూసుకుపోవడం ఎట్లా అనే పద్ధతిలో మరి ఇద్దరు కలిసినట్టుగా ఒక కాంబినేషన్. అంటే కేసీఆర్ కూడా కాదు ఇక్కడ, కేటీఆర్ జగన్ నిజానికి 2 యంగ్ లీడర్స్ కింద లెక్క. ఒక ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు, మాజీగా ఉన్నారు, ఇంకొక ఆయన వుడ్ బీగా ఉన్నారు. దాదాపు ఒక 5-6 ఏళ్ళ నుంచి ఆయన వుడ్ బీ అనేది నడుస్తుంది. ఇదొకటి. కానీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇదొకటి. వీళ్ళు మరీ అనమాట మోస్ట్ అన్లైక్లీ. ఎందుకంటే ఆయనేమో ఎన్డీఏ మోదీకి మొదటి మద్దతుదారు, ఈయనేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కానీ వీళ్ళిద్దరూ కనీసం 2-3 సార్లు కలిసి కనిపించారు ఈ వారం రోజులు. కార్యక్రమాలు అంటారా, ఏవో కార్యక్రమాలు ఉంటాయి, మీరు నన్ను చేయాలనుకుంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అది కూడా రామోజీ ఫిలిం సిటీలో కలిసి కనిపించారు, సత్యసాయి సన్నిధిలో కలిసి కనిపించారు, ఇతర వేడుకలవన్నీ అలా ఉంచి. కాబట్టి ప్రతి చోట కూడా వాళ్ళు రాజకీయంగా కాకపోయినా వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉండటం, వాళ్ళు ఒకరినొకరు అభినందించుకునే విధంగా మాట్లాడడం, ఒకరి పనులు ఇంకొకరు స్వీకరించి బాగుందని చెప్పడం. ఆఖరికి సత్యసాయి బాబాది కూడా నిన్న రేవంత్ రెడ్డి మేము శత జయంతి అనేది మేము కూడా ప్రారంభిస్తాం తెలంగాణలోనే ఆయన చెప్పేశారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా దాన్ని ఎలా ఉండాలో ఏంటో ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో అక్రాస్ ది బార్డర్స్ ఈ విభజన రేఖలు దాటి ఒక సరికొత్త విచిత్ర రాజకీయ కలయికలు, రాజకీయ పొత్తులు ఆవిర్భవించినట్టు కనిపిస్తుంది. వ్యక్తిగత స్థాయిలో ఉండొచ్చు, ఎవరు ఒప్పుకోకపోవచ్చు, కానీ జూబ్లీ హిల్స్ సాక్షిగా అది ఇప్పటికే ప్రజలందరూ చూశారు. సో జూబ్లీ హిల్స్ సాక్షిగా చూసింది రాబోయే రోజుల్లో ఇంకొకటి 2 ఉప ఎన్నికలు కూడా వస్తాయంటున్నారు. సో వీటన్నిటిలో కూడా తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఎవరితో ఉంటాయి అన్నది ఒకటైతే, రాజకీయంగా బీజేపీ పాత్ర కూడా ఇక్కడ. బీజేపీ మీతో ఉందంటే మీతో ఉందని వాళ్ళు అంటుంటారు. నిజానికి మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా చంద్రబాబుతో అయితే నేను సన్నిహితంగా ఉంటాను, ఉండబోతున్నాను. అలాగే చంద్రబాబు మోదీతో ఉన్నా సరే లోకల్కి వచ్చేసరికి రేవంత్ రెడ్డితోనే ఉంటారు.
ఇండికేషన్స్ ఇది క్లియర్ 2 కాంబినేషన్స్. ఇప్పుడు అవును 2 కాంబినేషన్స్ ఎప్పటికంటే నిజానికి ఈ 2 కాంబినేషన్స్లో ఉన్న ముగ్గురు నాయకుల మీద, అంటే ఒక రేవంత్ రెడ్డిని పక్కన పెడితే ఇద్దరు నాయకుల మీద, ఈ కాంబినేషన్లో ఉన్న చంద్రబాబు మీద మోదీ హస్తం చాలా స్పష్టంగా ఉంది. అవును రేవంత్ విషయంలో కాంగ్రెస్ కాబట్టి ఆ మాట మీరు అనలేకపోయినా మిగిలిన ముగ్గురు కూడా పూర్తిగా బీజేపీ దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కువగా తక్కువగా ఉన్నవాళ్లే. కాబట్టి చాలా చాలా సూపర్ ఇంట్రెస్టింగ్ ట్విస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అన్నమాట. సరే ఇంకెవరు ఏమి అనకుండా వాళ్ళే కాంబినేషన్స్ లాగా ఆ ఫోటో ఇది కూడా ఇచ్చేస్తున్నారు. ఫొటోస్ క్లియర్ కనిపిస్తున్నాయి కాంబినేషన్స్ ఎవరెవరని. సినిమాల్లో ముందుగా జరుగుతాయి కదా వీళ్ళిద్దరంటే కాదు అట్లా, అదేం లేదు ఇక్కడ క్లియర్. సార్ విజయసాయి వెనక ఎవరు? పవన్ కళ్యాణ్ ప్రేరణ అంటే ఎందుకు ఈ మాట